హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి టిప్స్. ఎలా ఉన్నారు మీరందరు? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతికి ఒక పిండి వంట అన్నమాట. జంతికలు చేయబోతున్నాం మనం. అదిగో మినపప్పు జంతికలు అన్నమాట. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చాలా ఈజీగా అయిపోతుందండి. సో ఇక్కడ జంతికలు చేయడం కోసం నేను 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఈ బియ్యాన్ని 2 గంటలు లేదా 2.5 గంటలు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని తర్వాత 2 గంటల తర్వాత ఇలాంటి ఒక వైట్ క్లాత్లో పెట్టేసి ఆరబెట్టాలి. ఎండకు కాదండి, నీడకి ఆరనివ్వాలి. ఫ్యాన్ కింద ఒక 1 అవర్ ఆరనివ్వండి, తేమ పోయే వరకు. చాలా వరకు తేమ పోతుంది, మొత్తం పోదు. తర్వాత దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. జల్లెడ పట్టాలి, దొడ్డుగా ఉన్న పిండిని తీసుకోకూడదు. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యానికి నేను ఇక్కడ సగం గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను. మెజర్మెంట్స్ కరెక్ట్గా వేయండి. 2 గ్లాసుల బియ్యానికి సగం గ్లాస్ మినపప్పు, 4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు, అట్లా. ఇప్పుడు ఈ సగం గ్లాస్ మినపప్పుని నేను వేయించుకుంటాను. ఎలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక్క 5 నిమిషాలు రోస్ట్ చేస్తే చాలండి. మినపప్పు నుంచి ఒక మంచి అరోమా వస్తుంది. తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసేసి మళ్ళీ మిక్సీలో పిండిలా చేసుకోవాలి. మనకు ఫైన్ పేస్ట్ సేమ్ బియ్యం పిండిలాగా అవ్వాలండి. సో ఒకసారి పిండి పట్టి మళ్ళీ జల్లెడ పట్టి మళ్ళీ మిగిలిన దాన్ని పిండి పట్టండి. ఈ విధంగా మినపప్పు పిండి కూడా మనకు అవసరం ఉంటుంది. ఇప్పుడు 2 పిండిలు చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను బియ్యాన్ని చూసారా పిండి పట్టేశాను. తర్వాత ఏవైతే మినపప్పు ఉందో దాన్ని పిండి పట్టేశాను. తర్వాత దీంట్లోకి వెళ్తాయి నువ్వులు. ఇది జంతికల ప్రాసెస్ అన్నమాట. నువ్వులు, తర్వాత వాము, రుచికి సరిపడా కారం సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసేసి వీటిని మంచిగా కలుపుకోవాలి. నీళ్ళతోటి ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వెళ్తుంది ఒక 4 టీ స్పూన్ల నూనె. ఆయిల్ పిండిలోనే వేయడం వల్ల ఇవి గట్టి పడకుండా క్రంచీగా వస్తాయండి. సో ఈ విధంగా అంతా కలుపుకొని కొంచెం వాటర్ కలుపుకుంటూ దీన్ని ఒక చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోండి. ఇది కలిపేటప్పుడు ఒకేసారి ముద్దలాగా రాదండి. చకినాల పిండి ఉంటుంది కదా, కొంచెం అదే మాదిరిగా ఉంటుంది. మరియు జంతికలు చేసినప్పుడు పిండి గట్టిగా ఉన్నట్టయితే మీకు చేయి చాలా నొప్పి పెడుతుంది. సో పిండిని ఫస్ట్ గట్టిగా కలుపుకున్నా కూడా ఎప్పుడైతే మీరు జంతికల పావులో వేస్తారో, అది చేసే పరికరంలో వేస్తారో అప్పుడు దాన్ని బాగా మెత్తగా చేసి వేయండి. లేకపోతే చేయి మీకు చాలా నొస్తుంది. ఫైనల్లీ మన పిండి ముద్ద అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటితోటి జంతికలు చేద్దాం. దీన్ని మేమైతే పూస అంటామండి. కారం పూస చేయడం కోసం నా దగ్గర కారపూస పావు ఉంది. మీరు కారపూస పావు తీసుకోవాలి. ఈ విధంగా అయిన పిండిని కొంచెం తీసుకొని దీనికంటే కొంచెం మెత్తగా చేసుకోండి, ఎందుకంటే లేకపోతే చైన్ వస్తుంది. ఈ విధంగా పూస పావులో వేసేసి ప్రెస్ చేసుకోవాలి. మూకుడులో ఆయిల్ వేడెక్కింది, దాంట్లోకి వెళ్తుంది మన పూస. ఇంతే, చాలా సింపుల్గా అవుతుంది. ఈ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అంత మంచి పూస రెడీ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే పండుగ సీజన్ కదా, మీరందరూ ఇంట్లో ట్రై చేస్తూనే ఉంటారు కదా. సో ఈసారి ఇది ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దలు అందరు చాలా ఇష్టంగా తింటారు. అంతే, దీన్ని మంచిగా గోలించుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నేను అన్ని పూసలు చేస్తున్నాను అన్నమాట. ఫైనలీ ఇది వచ్చేసి మన కారం పూస సూపర్గా ఉంటుంది. ఇలా ముట్టుకుంటేనే విరిగిపోయేటట్టు ఉంటుంది. ఒకసారి చేసుకొని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మీరు మన ఇంటి టిప్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నేను మిమ్మల్ని మరొక వీడియోలో మరొక యూస్ఫుల్ రెసిపీతోటి కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్. హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ.